ఊరవతల నుంచి పోయే శనీశ్వరుడా ఓసారి మా బండి మీద ఎక్కిపోవా అన్నట్టు ఉన్నది కదా వీళ్ళ ముచ్చట చూస్తుంటే. విశాఖపట్నంలో ఉన్న గాజువాక ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ సారు పోలీసు వాళ్ళుగా డ్రంక్ అండ్ డ్రైవ్ పెండింగ్ చలాన్ల వసూలు చేసేందుకు అడ్డేసి అచ్చిపోయేటోళ్ళ బండ్లు చెకింగ్ చేస్తున్నారట. ఇంతల్నే ప్రసాదరావు అనేటైనా వాళ్ళ ఇంటి ఆమెతోటి కలిసి అట్లకెళ్ళి పోతుంటే పోలీసు వాళ్ళు బండి ఆపి కాగితాలు చూపియమన్నారు. చలాన్ కట్టాలని చెప్పిరు. కాగితాలు తేలే ఇంటికాడు ఉన్నాయని పోలీసు వాళ్ళతోటి లొల్లికి దిగిండు. అట్లయితే బండి స్టేషన్ కొంటవాల్సి ఉంటుందని ఎస్ఐ విజయ్ చెప్పే వరకు ఇంకింత బీపీలేసి లొల్లి పెట్టుకున్నాడట పోలీసు వాళ్ళతోటి. ముందే పోలీసు వాళ్ళు వాళ్ళ మీదనే రువాబు చేస్తే వాళ్ళ ఇగో ఎంత అర్థం అవుతుంది ఏం కథ. కొందరు డ్యూటీ చేస్తున్నప్పుడు వాళ్ళను ఎదురు ప్రశ్నిస్తేనే మా విధులకే అడ్డం పడతావా అని ఉల్టా కేసు పెడుతుంటారు. అసొంటిది వాళ్ళతోటి ఏకంగా లొల్లి పెట్టుకుంటే ఊకుంటారు. అమాయక పోలీసులమైన మమ్మల్ని బెదిరించి మమ్మల్ని బూతులు తిట్టి మా విధులకు అడ్డం పడి మా మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తాటు సంపుతాన్ని బెదిరించిండని ఎస్ఐ సారే పోలీస్ టౌన్కు పోయి బండి ఆయన మీద కేసు పెట్టిండు.